ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. గంధపు చెక్కలు ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ను ఎన్కౌంటర్ చేసి చాలా ఏళ్లు గడుస్తున్నా ఆయనను ఎవరూ మర్చిపోలేదు. ఆయన జీవిత చరిత్రపై పలు సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా ఆయన కూతురు విద్యారాణి వీరప్పన్ ఎన్నికల బరిలోకి దిగారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆమె కృష్ణగిరిలో లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆమెకు సినీ దర్శకుడు నామ్ తమిళర్ కట్టి పార్టీ కన్వీనర్ సీమాన్ కృష్ణగిరి టికెట్ కేటాయించారు. విద్యారాణి 4 ఏళ్ల క్రితం బీజేపీలో చేరారు. 4 ఏళ్లుగా ఆమె పార్టీలో ఉన్న బీజేపీ నాయకత్వం ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో చాలా కాలంగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి రాజీనామా చేసి నామ్ తమిళర్ కట్టి పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్టి పార్టీ తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలతో పాటు పుదుచ్చేరిలో స్థానంలో కూడా పోటీ చేస్తుంది.